తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణికి పశ్చిమ మాడ వీధి వరకు భక్తులు బారులు తీరారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి రావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్వదినాల్లో కూడా ప్రభుత్వానికి బాధ్యతలు నిర్వర్తించడం రాకపోతే ఎలా అని తిట్టిపోస్తున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రథసప్తమి పురస్కరించుకుని తిరుచానూరులో కొలువైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుచానూరులో ఉన్నటువంటి యొక్క టీటీడీ పరిధిలో సూర్యనారాయణ స్వామి ఆలయానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రథసప్తమికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తిరుచానూరులో కొలువైనటువంటి లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి యొక్క సూర్యనారాయణ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ యొక్క రథసప్తమి సందర్భంగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క రథసప్తమి వేళ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నటువంటి భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు భారీ ఎత్తున ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకున్న తర్వాత తిరుమలలో ఉన్నటువంటి సప్తవాహనాల దర్శనానికి మొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి భక్తులు ఆ తర్వాత తిరుచానూరులో ఉన్నటువంటి యొక్క సూర్యనారాయణ స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నటువంటి భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు యొక్క తిరుమల శ్రీవారి హృదయదేవేరి తిరుచానూరులో కొలువైనటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు డొల్లా మొత్తం క్యూ మెయింటెనెన్స్ లేదు. 2 క్యూలు పెట్టారు. ఒకరేమో ఎంప్లాయీస్ అంట, ఇంకోరేమో జనరల్ అంట. ఇక్కడ ఏర్పాట్లే నిర్వీర్యం అయిపోయినాయి. మధ్యలో ఎట్టంటే దూరేస్తున్నారు. వీళ్ళు పోలీసులు పట్టించుకోవట్లా, ఇక్కడ పనిచేసే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏది ఎంప్లాయీస్ కానీ ఒకటి జనరల్ అనుకుంటే పని ఎంప్లాయీస్ కి ఇచ్చినప్పుడు 10 మినిట్స్ వాళ్ళని 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మాకు కూడా ఇవ్వాలి కదా సాధారణ జనాలకి. చూస్తూ ఉన్నాం ఈ యొక్క పెద్ద ఎత్తున భక్తులైతే స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. టీటీడీ ఏర్పాట్ల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కొంతమంది భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దర్శనానికి వెళ్లినటువంటి భక్తులు నేరుగా పద్మావతి అమ్మవారికి రావడం, ఆ తర్వాత తిరుచానూరులో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చి భక్తులైతే స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.